గొడ్డలి పార్టీ. ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు కానీ అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు. పాడేరనంగానే గుర్తొచ్చేది, అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి కానీ సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు.